నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తాను. ప్రతిరోజు పొద్దున 10 నుంచి 2 వరకు, ఆదివారం కూడా పనిచేస్తాను. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక వ్యక్తి కనుక 15-20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలిగితే అతను 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే శృంగారంలో పాల్గొనగలడు. కనుక రెగ్యులర్గా శ్రమ పడడం అలవాటు చేసుకోవాలి. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్లో రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ అన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏది చేసినా పర్లేదు. తర్వాత స్మోక్ చేసే వాళ్లకు తొందరగా పడిపోతూ ఉంటుంది. స్మోక్ను మానేయాలి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్, వాడి ఫ్రెండ్ స్మోక్ చేస్తుంటే వీడు పక్కన కూర్చుంటే కూడా ఇతను కూడా కొంత టొబాకో ఇన్హేల్ అవుతుంది. కనుక స్మోక్ చేసే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, ఆ రూమ్లోనే ఉండొద్దు, స్మోక్ చేయకూడదు. రెగ్యులర్గా రన్నింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటిని పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు. మీరు గూగుల్ చేస్తే పెల్విక్ ఎక్సర్సైజెస్ అని మీరు కనుక గూగుల్ చేస్తే మీకు ఎలా చేయాలి అనేది చెప్తారు. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అది గూగుల్లో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతారు. ఇకపోతే కనీసం వారానికి 2 సార్లు ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు ప్రాస్టేటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కనుక కనీసం వారానికి 2 సార్లు చేయండి. ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి. దీన్ని మేము క్యాలెండర్ సెక్స్ అంటాం. ఈ క్యాలెండర్ సెక్స్ అనేది ఎందుకంటే ప్రతి బుధవారం, ప్రతి శనివారం ఏదో ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఒకసారి ఒక లేడీ అడ్వకేట్, ఆ అమ్మాయి హస్బెండ్ ఇద్దరు వచ్చారు. అమ్మాయి ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్ ఇంటిమసీ అనేది చాలా తక్కువ సార్లు అయింది సార్, మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల్లో అతను 3-4 సార్లు కన్నా ఎక్కువ కలవలేదు, ఇప్పుడు నేను అది రాసి పెట్టుకున్నాను అని డైరీ తీసి చెప్పారు. ఈ లాయర్స్కి ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళు కోర్టులో వెళ్ళినప్పుడు కేసు పోస్ట్పోన్ అయితే డేట్ వెంటనే రాసుకుంటారు. ఆ రోజు జరిగిన ఈవెంట్ రాసుకుంటారు. సో ఆ అమ్మాయి కూడా ఆ రోజు జరిగిన ఈవెంట్ ఇట్లా ఇన్ఫ్రీక్వెంట్గా ఎందుకు వస్తుంది అంటే దెర్ ఆర్ 2 థింగ్స్. కొద్దిమందికి దీని మీద ఎక్కువగా స్పృహ ఉండదు. వాడికి ఎంతవరకు జాబ్ చేయడము, సంపాదించుకోవడము, బిజినెస్ చేయడము, దాన్ని మల్టిప్లై చేసుకోవడమే కానీ మరి పెళ్లి చేసుకున్న తర్వాత నా బాధ్యత అమ్మాయిని తృప్తిపరచాలి, అమ్మాయిని హ్యాపీగా ఉంచాలి అని అనుకోరు. ఎంతవరకు మేము తిండి పెడుతున్నాం కదా, వాళ్ళకు బట్టలు ఇస్తున్నాం కదా, దీపావళికి ఆభరణం కూడా కొని పెడుతున్నాం కదా అని అనుకుంటారు. అమ్మాయిలకు ఆభరణాలు పెట్టినంత మాత్రాన తృప్తి ఉండదు. అఫ్ కోర్స్ ఆభరణాలు కూడా ఇష్టపడతారు. కానీ ఒకసారి నా దగ్గరికి ఒక అత్త కోడలు, కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ హస్బెండ్, అమ్మాయి హస్బెండ్, ముగ్గురు వచ్చారు. అతనేమో మెంటల్లీ రిటార్డెడ్ కనుక పెద్దగా అమ్మాయితో శృంగారం చేయట్లేదట. అత్తగారు ఏం చెప్పారంటే, సార్ చూడండి నా కోడలు వెళ్ళిపోతానంటుంది, దీనికి ఈమెకు అని కూడా అనలేదు, దీనికి తిండి బట్ట లేనప్పుడు నేను మా ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాను, ఎన్ని ఆభరణాలు వేసాను చూడండి, ఆమె కట్టుకున్న చీర ఎంత కాస్ట్లీదో చూడండి నన్ను అత్తగారిని కొంచెం 2 నిమిషాలు బయట కూర్చోమ్మా అని ఈమెను అడిగాను. ఏం తల్లి నీకు ఏం ప్రాబ్లం ఉండి? అప్పుడు సంక్రాంతి టైం, ఈ బయట ఎద్దులు ఆవులు వాటికి గుడ్డలేసి సున్నాయి ఒత్తు తిరుగుతుంటారు. అదే టైంకి ఆ సన్నాయి శబ్దం వినబడింది. అమ్మాయి, సార్ ఆ రోడ్డు మీద వాడి దగ్గర ఉన్న ఎద్దుకు నాకేం తేడా లేదు అని కొంచెం వివరంగా చెప్పు తల్లి అంటే, ఆ ఎద్దు మీద కూడా కాస్ట్లీ పట్టు చీరలు వేస్తారు, దాన్ని కూడా ఏదో ఇత్తడివో వెండివో ఆభరణాలు పెడతారు, నా నెత్తి మీద కూడా ఈ ఆభరణాలు పెట్టారు, నాకు సుఖం లేదు వీళ్ళు ఇచ్చే ఈ పట్టు చీరతోటో వీళ్ళు ఇచ్చే ఈ బంగారంతోటో, కనుక సుఖం అనేది నాకు నా పార్ట్నర్ తోటి ఉంటుంది, వాడేమో మెంటల్లీ రిటార్డెడ్, వాడికేమో అర్థం కాదు నా బాధలు, ఇది అని అమ్మాయి చెప్పారు. సో డబ్బుల కన్నా కూడా మిగతా అన్నిటికన్నా కూడా ఇది చాలా బలమైనటువంటి డిజైర్ శృంగారం అనేది. సో మనసున మనసై తోడొకరుండిన కాశీ రామేశ్వరాలు ఏలకో అని ఒక మా చిన్నప్పుడు ఏదో పాట వినేవాళ్ళం, ఘంటసాల గారు వాడి. సో మనసున మనసై ఉన్నప్పుడు ఏ గుడికి పోవక్కర్లేదు, ఏ పిల్గ్రిమేజ్కి పోవక్కర్లేదు, ఏ టూరిజంకు పోవక్కర్లేదు. అది లేనప్పుడు కనీసం టూరిజంలోనైనా వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుందని టూరిజం మధ్య మధ్య వెళ్ళిరా బాబు అని చెప్తూ ఉంటాం. కనుక మనస్సున మనసై ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఎమోషనల్ బాండింగ్ పెంచుకోండి. భర్తలందరూ కూడా భార్యల్ని మధ్య మధ్య మెచ్చుకోండి, ఇంటికి రాగానే పలకరించండి. ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉందనుకోండి, మీరు ఇంటికి రాగానే అది అరుస్తుంటుంది, దాన్ని నెత్తి మీద చేయబెట్టి దాన్ని నిమిరితే కానీ మేము కాఫీ తాగడానికి కూడా అలో చేయదు, లేకపోతే అది అరుస్తూనే ఉంటుంది. సో అట్లాంటిది ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్లకే అంత ఉన్నప్పుడు మరి పొద్దుటి నుంచి ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యకు ఎన్ని కోరికలు ఉంటాయి, ఎంత డిజైర్స్ ఉంటాయి. కనుక మీరు
వారిని మధ్య మధ్య పలకరిస్తుండండి. మీ ఉద్యోగంలో కూడా లంచ్ అవర్లోనో మిగతా టైంలోనో ఓ చిన్న మెసేజో లేకుంటే ఓ చిన్న టాకో తిన్నావా అని అడగండి. ఆమెను పట్టించుకోండి. ఆమె కట్టుకునే బట్టలను గమనించండి, మెచ్చుకోండి. ఆమె కష్టపడి మీకోసం మేకప్ చేసుకుంటారు. ఆ మేకప్ను ఎవరు గమనించాలి, ఎవరు చెప్పాలి నువ్వు బాగున్నావని? తండ్రి బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, కారు ఇస్తాడు, కానీ శృంగారం ఇచ్చేది భర్త మాత్రమే. అది ఎవరు మిగతా వాళ్ళు ఎవరు ఇయ్యలేరు. మీరేమో పట్టించుకోరు, చూసి చూడనట్టు ఉంటారు. ఇంట్లోనే ఉంటుంది కదా అని. దెర్ ఇస్ ఎ సేయింగ్, ఘర్కి మురిగి దాల్ బరాబర్ అని. ఇంట్లో అది చికెన్ అయినా అది పప్పుతో సమానమే, అది బయట అయితే అది పప్పు అయినా కూడా చికెన్తో సమానం అని. సో నేను కొంచెం వెజిటేరియన్ కనుక నాకు వెంటనే స్ఫురించలేదు, కానీ ఘర్కి మురిగి దాల్ బరాబర్ అలా అనుకోకండి. ఇంట్లో ఆవిడ ప్రశాంతంగా ఉంటేనే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ కెరీర్లో డెవలప్మెంట్ ఉంటుంది. కనుక ఎవరైతే సక్సెస్ఫుల్గా కెరీర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యల్ని సంతృప్తిపరిచిన వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళ పార్ట్నర్ని సంతృప్తిపరిస్తేనే వీళ్ళకి. ఎలాన్ మస్క్ చూడండి, అంత సంపాదించాడు, అందుకని అంతమంది భార్యల్ని చేసుకున్నాడు. ఆయన అంతమందిని సంతృప్తిపరచగలిగాడు ఆయనకున్న డబ్బులతో, ఆయనకున్న అవకేషన్స్తో. మీరు కూడా బాగా సంపాదించుకోండి, ఎంజాయ్ చేయండి. ఎలాన్ మస్క్ లాగానే మీరు కూడా ఇండియా నుంచి XYZ లాగా చెప్పుకోవడానికి మాకందరికీ మీ పేర్లు తెచ్చుకునేంత గొప్ప బిజినెస్ మ్యాన్ కండి. అలాగే మీ పార్ట్నర్ను ముందు సంతృప్తిపరచండి. అదే ద ఫస్ట్ స్టెప్. ఆమె తర్వాత మిగతా మీరు ప్రపంచంలో మొత్తం దేశాలన్నీ కూడా గెలవచ్చు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కనుక ఇంట గెలవండి. గెలిచేందుకు రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, పొట్ట రాకుండా చూసుకోండి, అమ్మాయిల్ని సంతృప్తిపరచండి, సైకలాజికల్గా సంతృప్తిపరచండి, ఫిజికల్గా సంతృప్తిపరచండి. వారిని హింసించకండి, వారిని సూటిపోటి మాటలు అనకండి, వారితో సఖ్యంగా ఉండండి. భగవంతుడి సృష్టిలో ప్రతి వస్తువు అందంగానే ఉంటుంది. ప్రతి కూరగాయకు డిమాండ్ ఉంటుంది. సన్నగా ఉన్న పొట్లకాయకు డిమాండ్ ఉంటుంది, లావుగా ఉన్న గుమ్మడికాయకు డిమాండ్ ఉంటుంది, ఆఖరికి పనికి రాదనుకున్నటువంటి ముళ్ళ చెట్టు కూడా డిమాండ్ ఉంటుంది. దాన్ని ఫెన్సింగ్కి వాడతారు, ముళ్ళ చెట్లను కూడా. కనుక బ్రహ్మజముడు అని ఒక చెట్టు ఉంటుంది, దానికి అన్ని ఆకులకు ముళ్ళు ఉంటాయి. బయో ఫెన్సింగ్ అని దాన్ని తీసుకొచ్చి ఫెన్సింగ్ పెట్టుకుంటారు. కనుక ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతిది కూడా అందమైందే. లైలాకో దేఖనే కలిగే మజ్ను కా ఆంఖో హోనా అంటారు. మజ్ను గారికి లైలా అందం తెలిసింది. మీరు ఎప్పుడైనా గూగుల్ చేసి చూడండి, ఫోటో ఆఫ్ లైలా అని కొట్టండి, మీకు అందవికారంగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోటో వస్తుంది. సో అతనికి మాత్రం ఆ అమ్మాయి చాలా అందంగా కనపడింది. ఆమె మీద పుస్తకాలు రాశాడు, ఆమె గురించి బోర్డంత భావన వ్యక్తీకరించాడు. కనుక అందం చూడడానికి నేర్చుకోండి, ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోండి. కేవలం మీలో మీరు బాగానే ఉందని మనసులో అనుకోకుండా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా నేర్చుకోండి. మొహమాట పడకండి. మీ భార్యను మీరు మెచ్చుకోకపోతే ఎవరు మెచ్చుకోవాలి? వేరే వాళ్ళు మెచ్చుకుంటే మీరు ఊరుకుంటారా? కనుక కాంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, సుఖపడండి.